ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎగ్ అండ్ మునక్కాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను 4 ఎగ్స్ తీసుకుని ఇలా ఫస్ట్ ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నానండి. 2 మినిట్స్ ఆగిన తర్వాత కరివేపాకు అండ్ మునక్కాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నాను. మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ పసుపు వేసుకుని మంచిగా ఒకసారి కదుపుకొని 5 మినిట్స్ మూత పెట్టుకున్నానండి. తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకున్నాను అండ్ 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకున్నాను. తర్వాత చిన్న హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసి కొంచెం మునక్కాయలు మగ్గాలి కదండి, హాఫ్ టీ గ్లాస్ పోసాను. తర్వాత మగ్గిన తర్వాత హాఫ్ టీ గ్లాస్ నేను మిల్క్ కూడా వేసానండి. వేసి మొత్తం 5 మినిట్స్ మూత పెట్టుకున్నానండి. మూత పెట్టుకున్న తర్వాత మంచిగా చూసారు కదా ఎలా కుక్ అయ్యిందో. ఇంకా కొంచెం టైం పడుతుందండి కుక్ అవ్వటానికి. దానిలో ఉన్న వాటర్ కూడా మొత్తం ఇంకిపోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత చూస్తే వేడి వేడి ఎగ్ అండ్ మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి మీరు కూడా ట్రై